ప్రారంభించుకుందాం. ప్రేమగల జీవముగల తండ్రి, నిన్న నేడు ఎక్కడెత్తుకున్న ప్రభావ మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ మా నీతికి ఆధారభూతుడ నీకు వందనాలు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో వాచ్నట్ సర్వీస్లో ప్రభావ నువ్వు ఎంతగానో నీ కృపను మా ఎట్లా చూపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభావ నువ్వు ఎంతగానో గొప్ప దేవుడు, మహాదేవుడు. నువ్వు చేసిన ఉపకారాలు మేము మర్చిపోని వారంగా ఉంటున్నాం ప్రభావ. ఎందుకంటే నువ్వు చేసిన కార్యాలు మా చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావాలటువంటి గొప్ప కార్యాలు, మేము ఊహించలేని కార్యాలను వచ్చేసే దేవుడు ప్రభా. మీ తలంపులు వేరు, మా తలంపులు వేరు. అటువంటి గొప్ప దేవుడు మాకు దొరికినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని నీ బంగారు పాదాలు సమర్పించుకుంటున్నాను స్వామి. అల్పులు అయోగ్యులం, అనకాని వారు నీ చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యులం కాము. జ్ఞాపకం చేసుకొని ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నువ్వు మా కోసం ఏ వాగ్దానాలు దాచిపెట్టి ఉంచావో ఆ వాగ్దానాలు మేము మా జీవితంలో నెరవేరులాగన ప్రభా ఓపికతో మేము కనిపెట్టుకోవడానికి సహాయం చేయి. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చేయించుకుంటూ నీ ప్రియబిడ్డలు త్వరగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని, ప్రతి విధమైన అంధకార చీకటి వేసంగా బంధిస్తూ నీ నామం మహిమ ఘనత ప్రకటిస్తూ ప్రభు పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిలాగున, నీవు హెచ్చించబడిలాగున, నువ్వు గణపరచబడిలాగున నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. నీవే ఆది అంతమైన నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము, లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది గల ఇల్లు నిమ్మళమగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోకా దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి ఫల సంపదలతో కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. పెంపార చేయుము మాలో సొంపుగా నీ ఘన ప్రేమన్, నింపు మా హృదయముల శాంతి భాగ్యంబులతో సంతసంబుగా సాగెదము. వింతైన నీ ప్రేమను అంతటా ప్రకటింతుము. కొంతకాలమే మేము ముందుము లోకాన చెంత చేరగ కోరెదము, నీ చెంత చేరగ కోరెదము. దేవా మా కుటుంబము నీ
అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. Praise Lord. Hallelujah. మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో హృదయించిన నీతి సూర్యుడా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం దిగికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు
నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. దేవా నా మొరాలకించితివి, నాక భయమునిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా నా మొరాలకించితివి, నాక భయమునిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా కనికరించి నా మొరను ఆలకించితివి, యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. కనికరించి నా మొరను ఆలకించితివి, యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా, స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా మొరాలకించితివి, నాక భయమునిచ్చితివి, నాకెంత సంతోషమో. దేవా కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి, నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి, నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును ప్రభువా, నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును ప్రభువా, కీర్తింతును ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా
నిచ్చితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషమో దేవా, నా మొరలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషము దేవా. ఆయన సన్నిధిలో ఆరాధించారు, మన బాధలన్నీ ప్రభు దగ్గర చెప్పుకున్నారు. అందుకని దేవుని వాక్యంలో ఏమనుందంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. కాబట్టి మనం ఇప్పటి వరకు ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించామంటే నరులను ఆశ్రయించాం. ఏదైనా బాధ, ఏదైనా వేదన, ఏదైనా శోధన, ఆర్థిక పరిస్థితులు మనం సన్నగిలినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాం? నరులను ఆశ్రయించాం. కానీ నరులను ఆశ్రయించడం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సరే, గత కాలమంతా అలా జరిగిపోయింది. ఇక నుంచి మనం ప్రభువుని ఆశ్రయించే వారంగా, ప్రభు సన్నిధికి వెళ్ళే వారంగా, ప్రభు వెంట మనం ఉండేవారుగా ఉందాం. ఈ రోజు వాక్య భాగంలో మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యము ఏదంటే కీర్తనలు 23వ అధ్యాయం. మనందరికీ బాహాటంగా బాగా తెలుసు, చిన్నపిల్లలతో సహా నోటుకొచ్చిన వాక్యం, కంఠస్థ వాక్యం. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మిక్కులుగా ప్రేమిస్తున్న ప్రభువా, ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచావు, నీకు వందనాలు స్తోత్రాలు. దావీదు మహారాజు చెప్తున్నట్టుగా, ప్రభువా, నేను బ్రతుకు కాలమందు నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని చెప్తా ఉన్నాడు. నేను బ్రతుకు దినాలు కృపాక్షేమం నా వెంట వచ్చునని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ప్రభువా, మేము కూడా నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో ఉంటే ఏమి లాభాలు ఉంటాయి, నీ సన్నిధిలో బయట ఉంటే ఏమి నష్టాలు ఉంటాయి, అవి మేము తెలుసుకోవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. గత కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ 2024 నుంచి 2025వ తారీఖున మొట్టమొదటి దినం, మొట్టమొదటి నెలలో, మొట్టమొదటి గడియలలో కూడా మమ్మల్ని నీ సన్నిధిలోనే నివసింపజేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా మా ప్రియబిడ్డలు ఎవరైతే రాబోతున్నారో వారందరితో మీరు మాట్లాడండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన ఈ తరుణాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటూ నన్ను మమ్మల్ని నీ బంగారు పాదాలు సమర్పించుకుంటూ ప్రభువైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రోజున బిడ్డలు చాలా వరకు రావాల్సింది ఉంది, అందరు రాలేకపోయినారు. ఏదేమైనా కానీ సేవకులంగా మేము ఇంటింటికి వెళ్ళి కూడా చాలామందికి మేము చేయాల్సిన కబుర్లు చెప్పాము. వస్తామన్నారు. కానీ వారు వీళ్ళని బట్టి వస్తారు అని ఆశిద్దాం. ఏదేమైనా కానీ దేవుని వాక్యంలో నేను బ్రతుకు దినములన్నయు, ఈ 2024 సంవత్సరం అంతా మనకు అన్నీ సరిగ్గానే జరిగిపోయినాయా? అన్నీ హ్యాపీగా జరుపుకుంటూ వచ్చేసామా? వేదనలు లేవా, శోధనలు లేవా, ఆర్థిక ఇబ్బందులు లేవా, బాధలు లేవా? కానీ లేవా, ఉన్నాయి. అయినా కానీ దానికి మించి ఆయన కృప అంతకు మించి మనకున్న కారణం చేత మనం క్షేమంగా ఉన్నాం. అంతే తప్ప ఈ లోకంలో మనకంటే అందగాళ్ళు, మనకంటే ధనవంతులు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఈ రోజున మనం సజీవులుగా ఉన్నట్టుగా వాళ్ళు సజీవుగా లేరు. ఈ రోజున దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఎలా ఉన్నామంటే క్షేమ స్థితిలో మనం ఉన్నాం. అందుకనే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చేనా అంటే అర్థం ఏంటి? వచ్చును అంటే ఏంటి? వస్తాయి, ఇంకా వస్తాయి. దావీదు తన తరం పడుతున్నా కానీ నేను క్షేమంగానే ఉన్నానయ్యా అంటున్నాడు. కారణం ఏంటి? ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు, తరం పడుతున్నాడు, ఎక్కడెక్కడో దాగి ఉన్నాడు. ఎవరికి దాగి ఉన్నాడు? ఎవరి కోసం? సౌలు తరంకి వస్తున్నాడు కదా, దాగి ఉన్నాడు. కానీ నీ క్షేమాలు నా పట్ల ఉన్నాయి. కాబట్టి ఆయన క్షేమం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థికమైన ఇరుగు ఆటుపోట్లు వచ్చినా మనం కూడా క్షేమంగానే ఉన్నామా లేదా? ఉన్న కారణం చేతే ఈ రోజున 2025లో మనం అడుగు పెట్టాము. చాలామంది రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అటు నుంచి అటు ఇంటికి వెళ్లకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
అంతేకాకుండా 2025లో దేవుని సన్నిధిలో కాకుండా ఎక్కడెక్కడ గడిపిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దావీదు మహారాజు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో ఇది మన కోరిక అయి ఉండాలి. దావీదు మహారాజు కోరిక ఇది, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. కాబట్టి మన యొక్క వచనం ఏంటంటే, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన వెంట ఏమి రావాలి, మన వెంట ఏది ఆగిపోవాలి అన్న విషయాన్ని కొన్ని విషయాలు మనం చూద్దాం. మనకు అందరికీ అందుబాటులో బాగా తెలిసింది వచ్చేదేంటి పోయేదేంటి. మనకు మామూలుగా మనం అనుకున్నదంతా వచ్చేదేంటి పోయేదేంటి చెప్పగలరా? మన వెంట వచ్చేదేంటి పోయేదేంటి? మన వెంట వచ్చేది వయసు, రోజు రోజు ఏమొస్తుంది, వయసు వస్తుంది, వయసు పెరుగుతుంది. పోయేదేంటి? ఇంకా ఇంకో మాట చెప్పచ్చు, పోయేది ఈ లోకం నుంచి పోయేదేంటి? మరి ఏంటి చెప్పడం భయపడుతున్నారు. ఇలాగ చెప్తే పాస్టర్ గారు అలాగంటారు, అలా చెప్తే ఇలాగంటారు అనే భయం, అంతే. వచ్చేదేంటి వయసు, పోయేదేంటి ప్రాణం. కానీ నేను బ్రతికే కాలం అంతా నేను దేవుని మందిరం, పోయేది ఖాయం, అది మాత్రం నిజం. ఎంత మనిషి అయినా కానీ, ఎలాంటి వాడైనా కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒకప్పుడు వెళ్ళిపోవలసిందే. అది తథ్యం, అది నిజం. పుట్టుట గిట్టుట కొరకే, కాబట్టి అది నిజం. కానీ ఎలాగ పోవాలంటే మేలులు చేసిపోవాలి, గొప్ప కార్యాలు చేసిపోవాలి, ఆయన సన్నిధిలో ఉండిపోవాలి, అంతే చాలు. ఇప్పుడు వరకు లోకంలో ఉన్న మనము, దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే అన్యులైతే పాటికి ఏం చేసేవాళ్ళంటే, లెక్క ప్రకారంగా మనం కూడా అన్యులుగా ఉన్నట్లయితే ఇప్పుడు అనేక మంది చుట్టాలని, బంధువుల్ని అందరిని పిలిపించుకొని ఏం చేయాలంటారు, పిండి వంటలు చేసుకొని, అవి చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, అది వాళ్ళకి పంపించి. ఇదివరకు మన పండగ అదే కదా. ఇదివరకు ఈ బుద్ధు ఈ ఇల్లు కట్టుకోకముందు దాదాపు మన పరిస్థితులు ఏంటంటారు, నాటికలు వేసినట్టుగా 10 కేజీలు పిండి నాయన పెట్టేది మా అమ్మ. 10 కేజీలు పిండి అరిసెలు వండుతూనే ఉండాలి. 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వంటలు చేస్తూనే ఉండేవాళ్ళం, రోజుకొక ఐటెం. ఇదే మా పండగ అయిపోయింది. కానీ ఇప్పుడు నిజమైన పండుగ అది కాదు, ప్రభువును కలిగి ఉంటమే నిజమైన పండుగ. ఇంతకంటే సంతోషకరమైన దినాలు మన జీవితంలో రానే రావు. ఆ రోజుల్లో అదొక పండుగ, బట్టలు, కొత్త కొత్త బట్టలు వేసుకోవటం. ఇదివరకు మా చిన్నతనంలో ప్రతి ఇంటికి సున్నాలు. ఈరోజు సున్నాలు అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. గత దినాల్లో మనం ఏం చేసుకున్నాము, ఇంటికి సున్నాం, ఒంటికి బట్టలు, పంటికి పాపలు. ఇది పండగ. ఈ రోజున మన పండగ ఏంటంటే ప్రభువుని ధరించడమే మన పండుగ. ఇది కృపాక్షేమాలు. ప్రతి ఒక్కడూ జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు. మనం అంటే ఒక విధంగా చెప్పాలంటే వచ్చే ఏంటి పోయే ఏంటి అంటే దూరంగా వెళ్ళిపోతాయి. ఏం వెళ్ళిపోతాయి? దూరంగా. మన శరీరం ఇక్కడే ఉంటుంది, ప్రాణం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోద్ది, ఎవరికి తెలియదు. ఎంత లేపినా వాళ్ళు లెగడు, ఎందుకంటే దూరం వెళ్ళిపోయాడు. కాబట్టి మనం మన జీవితాల్లో కొన్ని దూరం పంపించేయాల్సినవి ఉన్నాయి. ఈ ప్రాణం ఉండగానే ఏం పంపించాలి, ఏం వెంట తెచ్చుకోవాలి అని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 119:29. అంటే పోవుట, అంటే దూరంగా పోవుట, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏం దూరంగా ఉంచాలి? 119వ కీర్తన 29వ వచనం. చాలు. ఇప్పుడు ఏం దూరంగా పెట్టాలంటే మన జీవితాల్లో కపటపు నడత. కపటం అంటే ఏంటి? ఒకరి దగ్గర ఒక మాట, ఇక్కడికి వచ్చి ఒక మాట. మన జీవితాల్లో అవి కొనసాగుతూ ఉన్నాయి. నిత్య జీవితాల్లో మన జీవితం కపటం. మనుషులు నమ్మసేపు చాలా మంచిదనవమ్మా నువ్వు అని చప్పట్లు కొట్టడం, మనిషి వెళ్ళిపోయిన తర్వాత నీ అంత దుర్మార్గురాలు ఎవరు లేదని ఇంకోవాళ్ళతో చెప్పుకోవటం, ఇది కపటపు నడత. కాబట్టి ఇదంతా ఎవరు ఎరిగేవారుగా ఉన్నారు? దేవుడు ఎడిగేవారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కపటపు నడక మనం దూరపరిచేవారుగా ఉండాలి. ఎవరున్నారు ఆ రోజుల్లో? ఇస్కరియోతు యూదా దేవునితోనే ఉన్నాడు, ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు, సిలువకు అప్పగిస్తున్నాడు. మనం కూడా నిజమైన క్రైస్తవులం అయితే ఈ కపటపు నడకని మనం ఏం చేయాలి? దూరంగా పెట్టాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం.
వారు భోజనము చేయి. ఎవరు వాళ్ళు? దేవుని దేవుని యొక్క శిష్యులు, ప్రియ శిష్యులు భోజనం చేస్తుండగా ఆ, ఆయనను అంటే యేసు ప్రభు వారిని అప్పగించాలని ఆ, చాలు. ఈ సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధ హృదయములో ఇప్పుడు ఏమైందంటే హృదయములో కపటోపాయం చేసుకున్నాడు. ఎప్పుడైనా అందించాలి, ఎప్పుడైనా ముద్దు పెట్టాలి, ముద్దు పెట్టి అందించాలి. ఎవరిని అందించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరికి అందించాలి? సిలువకు అప్పగించాలి. దానివల్ల ఈయనకి వచ్చే లాభం ఏంటి? 30 కాదు, 39 వెండి నాణాలు. 39 వెండి నాణాలు ఎవరికి వస్తాయి? ఇస్కరియోతు యోధాకు వస్తాయి. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా. ఇస్కరియోతు యోధా పెద్దోడా, యేసుప్రభు వారు పెద్దోడా? మీరు చెప్పగలరా? శిష్యులందరూ పెద్దోళ్ళే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే. కానీ అలాంటి వారు ప్రభువుని గురించి చిన్నగా ఆలోచించారు. 39 వెండి నాణాలు, 39 వెండి నాణాలు, దాంతో ఏమి ఆయన ఇది చేయగలరు? అందుకని ఈ శిష్యులైన వారు ఒకప్పుడు చేపలు పట్టుకున్నప్పుడు గొప్ప చేపల రాశిని వాళ్ళు పొందుకున్నారు. ఆ శిష్యులైన వారు గొప్ప ఆ చేపల రాశిని పొందుకున్నప్పుడు ఆ ఎన్ని అమ్ముకొని వస్తామని అనలేదు, కానీ ఆ చేపల రాశిని అక్కడే విడిచిపెట్టారు, ఆ వలలు అక్కడే విడిచిపెట్టారు, ఆ ధోనిలు అక్కడే విడిచిపెట్టారు. అయ్యా మేము కూడా వచ్చేస్తాం. మా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత గొప్ప చేపల రాశిని మేము చూడలేదు. మా పుట్టుక జాలర్ల పుట్టుకే, కానీ ఏ సమయంలో కూడా ఇంత పెద్ద. దేవునికి తెలుసు ఏ టైంలో ఎవరిని హెచ్చించాలో, దేవునికి తెలుసు ఏ టైంలో దేవుణ్ణి ఆ బిడ్డల్ని ఎప్పుడు గొప్పగా చేయాలో, ఎప్పుడు వాడుకోవాలో తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మరి జాలర్లలో ఎప్పుడు ఏ చేప పట్టాలో, ఎప్పుడు పడుద్దో వాళ్ళకు తెలుసు. అందుకని పాటలో కూడా ఉంది, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అంటే అర్థం ఏంటి? అప్పుడు ప్రభుని ఎరుగున్నారా లేదా? ఎరిగే ఉన్నారు. కానీ ఎరిగినా కానీ వాళ్ళకి ఏమైందంట? శ్రమ పడ్డారు, రాలేదు ప్రభు. అంటే ఏమైంది? చేపలు పడలేదు. మనము కూడా ఒక్కోసారి ప్రభుని నమ్ముకున్నా కానీ కొన్ని ఇబ్బందులు ఇక్కట్లు వస్తాయి. ఆ ఇక్కట్ల వెనకాల దేవుని గొప్ప కార్యాలు మనకు ఉంటాయి. ఒక కీడు వెనకాల మేలు దాగి ఉంటుంది. దానికోసం మనం చూడము, కానీ వెంటనే దాన్ని పోగొట్టుకుంటాం. రాత్రి అంతా శ్రమ పడ్డారు. ఎందుకు రాత్రి చేపలు పట్టాల్సి వచ్చింది మీకు తెలుసా? పగలు ఎందుకు చేపలు పట్టలేదు? రాత్రి ఎందుకు పడతారు? ఎందుకు పడతారు? రాత్రులు ఎందుకు పడతారు, పగలు ఎందుకు పట్టావు? ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అది కూడా నిజమే. ఇప్పుడు వల వేసేవాడు కింద నుంచి చేపలు బాగా క్లియర్గా కనబడతాడు. ఎందువల్ల? పైన వెలుతురుంది కదా, ఆ వెలుగు నుంచి ఇలా చూస్తాయి. అమ్మాయిడు వలేస్తున్నాడు రా, వలేస్తున్నాడు అంటే నేను కూడా దాంట్లో పడిపోతాను రా, కాబట్టి నేనేం చేయాలి? పారిపోవాలి. ఎక్కడికి? వలకు దూరంగా అడుక్కి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి మొత్తానికి. అందుకని ఏలేం చేశారు? రాత్రంతా వేస్తున్నారు. రాత్రి ఎందుకు వేస్తున్నారు? చీకటిగా ఉన్న కారణం చేత ఏమైపోద్ది? ఆ చేపలు బాగుపడతాయి. ఎందుకంటే వేటగాళ్ళు వాళ్ళ వృత్తే జాలరు వృత్తి. కాబట్టి రాత్రంతా కష్టపడ్డారు, పడలేదు. మనము కూడా ఎన్నోసార్లు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం, ప్రార్థనకి జవాబు రాలేదు జవాబు. దేవుడు నా పట్ల చేయలేదు కార్యం అనుకుంటాం మనం, కానీ స్వయంగా నీ దగ్గరికి రావాల్సిన సమయము ఆసన్నము కాబోతుంది. చప్పట్లు కూడా దేవుని నామం పరుదా. ఆ ప్రభువే వస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మలేకపోతున్నాం, అందువల్ల ఆ కార్యాలు జరగట్లేదు. వాళ్ళు నమ్మారు, పక్కకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? వాళ్ళ వలలో కడుక్కుంటున్నారు. ఎలా కడుక్కుంటున్నారంటే చాలా సంతోషంతో కడుక్కుంటారా? బాధతో. అయ్యో, నా భార్యకి ఏం చెప్పాలి, నా బిడ్డలకి ఏం చెప్పాలి, నేను చాలా అప్పు తీసుకున్నాను కదా, ఎంతో కొంత వస్తే అప్పు తీరుద్దాము, కనీసం కొన్ని చేపలు వచ్చినా ఇంటికన్నా వండుకుందాం, ఈ రోజున ఉపవాసంతో ఉండాల్సిందేనా అనే బాధలతో వాళ్ళు ఏం చేశారంటే బాధతో ఉన్నారు, విసుగుతో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, వల్ల కడుక్కుంటున్నారు. కానీ ఆయన వారి హృదయ అంతరంగా నెరిగాడు కాబట్టి ఎంతో బాధలో ఉన్నారు నా బిడ్డలు. కాబట్టి వీళ్ళు పిలిచారా? ఆయనే వెళ్ళాడా? ఆయనే వెళ్ళాడు.
ఆయనే వెళ్ళాడు. ఏంటి, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు ప్రభు. అవునా, అయితే కానివ్వండి, నేను ఎక్కుతాను నీ పడవ, నేను ఎక్కుతాను నీ దోనే, లోనకు నడిపించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ అడిగి పెడితే అక్కడ క్షేమము, అక్కడ ఆశీర్వాదము. చప్పట్లు కూడా దేవుని నామపరిచారు. ప్రభువుకి అవకాశం ఇవ్వండి. అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాం, నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన వాడివి, నువ్వెవరివి పైగా చెప్పాలంటే వడ్లవాణి కుమారుడివి. వడ్లవాణి కుమారుడు అంటే వడ్రంగి వాడివి. ఏసేపు ఏం చేసేవాడు? నీకు ఈ చేపల పని నీకేం తెలుసు? మేము జాలర్లం, నువ్వు వడ్రంగి వాడివి. ఒకవేళ స్టూలు, పీటలు, చెక్కలు, తలుపులు ఎలాగ చేయాలో నీకు తెలిసి ఉండొచ్చు, కానీ చేపలు పట్టేది నీకు తెలియదు అని వాళ్ళు చెప్పలేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా నీతో పాటు కూడా మేము వస్తాం, నువ్వు చెప్పినట్టు వింటాం, రండి అన్నాడు. వచ్చారు, బాగానే ఉంది. మీ దోణెలను లోనకు వేయండి, దోణెలను లోనకు వేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హద్దు ఎంతవరకే. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే హద్దులు పెట్టేసుకున్నారు. ఏంటని, ఎందుకని? మా హద్దు ఇక్కడ వరకే, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళకూడదు. హద్దు దాటి నడిచిన వారు ఎక్కడ ఉంటుంది బోర్డులు, తెలుసా మీకు? ఎప్పుడు చూడలేదా? రైల్వే ట్రాక్లు ఉన్నాయా, ఆ ట్రాక్ దగ్గర కొన్ని బోర్డులు ఉంటాయి, రెడ్ బోర్డులు. హద్దు దాటి నడిచిన వారు శిక్షింపబడదురు అంటే అర్థం ఏంటి? ఆ ప్లేసులకి వాళ్ళు వెళ్ళకూడదని, అంతేనా? అదేవిధంగా క్రైస్తవ సమాజం కూడా అలా పెట్టేసుకున్నారంటే, ఒక దగ్గర ఒక ప్రార్థన జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళరు ఇంకొకరు. ఎందుకని? హద్దు దాటి నడిచిన వారు. చెప్పండి అర్రా, మీరు వింటలేదు వాక్యం, వినబట్లేదా? హద్దు దాటి నడిచిన వారు. నేను అదే చెప్పా సామెత. క్రైస్తవ సమాజం కూడా అలా అయిపోయింది. మనం అంతా సేవించేది 10 మంది దేవుళ్ళ, ఒక్క దేవుణ్ణి. ఆ ఒక్క దేవుణ్ణి మనం సేవించినప్పుడు ఆ ఒక్క దేవుడి దగ్గర మనం ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళొచ్చు. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు అంటే ఎవరు? ఆ సంఘంలో ఒక సహోదరుడు ఉండొచ్చు, ఈ సంఘంలో ఒక సహోదరుడు ఉండొచ్చు, ఇంకో సంఘంలో ఒక సహోదరుడు ఉండొచ్చు. సంఘాలు పెరిగే కొద్దీ ఏమైందంటే బాధ్యతలు పెరుగుతాయి. ఒకప్పుడు మనము ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి ఏం చేసేవాళ్ళం చెప్పండి? మీరు నిజంగా గుండె మీద చేసి చెప్పండి. ఇలాంటి పండగ దినాల్లో ఏం చేసేవాళ్ళం? ఏం చేయలేదు, ఎవరేం చెప్పట్లా, ఏమి చేయలేదు. చెప్పడానికి ఏమి, వెళ్ళి కూర్చొని వినేసి అయిపోయింది మా పని. రాత్రి 31st రాగానే ఏం చేసేవాళ్ళం మనం? అన్ని ముగ్గులు చూసుకుంటా, భలే వేసారు ముగ్గులు. ఎవరైనా తాగుబోతులు వస్తున్నారా అవి చూసుకుంటా వచ్చేసి అయిపోయింది, పడుకోవడం, లెగడం. పొద్దున వీలైతే ఎన్ని గంటలకు వెళ్ళేవాళ్ళం? 12, 11:30, 12 అలాగా 12:30 కూడా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే నిద్రలే వెళ్ళంగానే ఏం చేసేవాళ్ళం? చెప్పండి అర్రా. అది చెప్పలేకపోతున్నారేంటి? నేనే మాటమాడి చెప్పండి అనటంలోనే బాగుంది. అంటే ఆయనే చెప్పండి అంటేనే కానీ చెప్తాం మేము అన్నట్టుగా. అంటే నిజానికి అప్పుడు బాధ్యత ఉందా లేదా మనకి? ఈ రోజున ఎన్ని గంటలు పడుకున్నాం? దాదాపు 4 గంటలకు పడుకున్నాం. ఎన్ని గంటలు లేచాం? మళ్ళీ ఎందుకని లేచాం? ఎందుకని చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఏంటంట బాధ్యత. ఎందుకు బాధ్యత? దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అనేక మంది వస్తారని మనం ఏం చేసామంటే చాలా వంట వండాం ఈరోజు. ఎందుకని? బిడ్డలు వస్తారు, వారికి ఏం చేయాలి? రాత్రి అంతా మనం ఏం ఆహారం పెట్టాం? జీవాహారం పెట్టాం. ఉదయకాల సమయంలో కనీసం ఏం పెట్టాలి? శరీరాహారం అని పెట్టాలి కదా. ప్రభు సన్నిధిలో ఇదే కదా ఆనందం. ప్రభు ఇంట్లో ప్రభు భోజనం చేయాలి కదా. ఈ జనవరి 1 కదా అని తెల్లారు లేచిపోయి, నేనైతే మీరు 4 గంటలకు 5 గంటలకన్నా పడుకున్నారు, కానీ నేను రాత్రి అంతా పడుకోలేదు. ఏదో విధంగా లేస్తూనే ఉన్నాను. అమ్మో టైం అయిపోతుందేమో. నా పిల్లలంతా వస్తారు, వారు పిలిచాము. వాళ్ళు పిలిచిన తర్వాత ఏంటి పాస్టర్ గారు పిలిచారు కానీ పొట్టి చేతులతో పంపిస్తున్నారేంటి అనుకుంటారేమో. కాబట్టి నేను త్వరగా లేగాలి. లేచి ఏం చేయాలంటే బిడ్డల కోసం ఆహారం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే బాధ్యతలు పెరుగుతున్నాయి. సంఘాలు పెరిగే కొద్ది ఏమైందంట బాధ్యతలు పెరుగుతాయి. నేనే కాదు, మీరందరూ కూడా పడుకోలేదు. అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు పడుకోకుండా మనం అందరం ఏం చేసామంటే ప్రభు పని చేసాము. నాకు ఇచ్చి నన్ను శోధించుడు అంటే అర్థం ఏంటి? దేవుడే తీసేసుకుంటాడా? ఎవరి ద్వారా తీసుకుంటాడు? దేవుని బిడ్డలకు ఇస్తే దేవునికి మనం ఇచ్చినట్లే. కాబట్టి దాని బిడ్డలకు ఇవ్వాలి. అందుకని మనం చేసాం. ఓకే, ఇప్పుడు ఏమైందంటే
ఇక్కడ జరిగిన మన మాట ఏంటంటే, ఈయన కపటోపాయం చేత ఏం చేశాడంటే, ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గరే ఉన్నాడు కానీ ఆయన కపటోపాయం చేత 39 వెండి నాణాలకు అమ్మేయాలని చూశాడు. ఇలాంటి పరిస్థితిలోంచి మనం ఎన్నోసార్లు దేవుని నమ్మేశాం. అలా ఉండకూడదు. మనం ప్రభు సన్నిధిలో నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎంతో బాధ్యత వహించే వాళ్ళుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎంతో భారం వహించే వాళ్ళుగా ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి ప్రభు సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అంతదిగా దీవిస్తాడు. ఎవరి కోసం ఎవరు చేసుకుంటారని మన కుటుంబం కోసం మనం ప్రయాసపడతాం. మరి దేవుని కార్యాలు కూడా మనం చేసేవారంగా ఉండాలి కదా. గత సంవత్సరం అంతా అలాగే ఉన్నామేమో. ప్రభు కోసం ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప కొత్త కొత్త అడుగులు వేద్దాం. ప్రభు కోసం కొన్ని ఆత్మలు సంపాదించే బాధ్యత మనకు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే కదా పిలిచినవాడు ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏదో యథాప్రకారంగా మనం చేసుకుంటూ పోకూడదు. మనం ట్రెండ్ మార్చారు. ఒకటంట మీకు అర్థం అవ్వడానికి, మీ మనసుని తిప్పడానికి నేను చెప్తా ఉన్నాను మాట. ఒకసారి ఒక స్టేషన్లో టీ హోటల్ ఒకటి నిర్మించాడంట. చాలా సంపాదిస్తున్నాడంట వాడు. చాలా సంపాదిస్తుంటే కొత్తగా ఒకడు వెళ్ళి నేను కూడా సంపాదించాలి అని వెళ్ళాడంట. కానీ పాపం చేశాడు కానీ లాభం రావట్లేదు. రాత్రి అంతా కూర్చున్నాడంట. ఒక మూల కూర్చున్నాడు. రాత్రి రాగానే మొత్తానికి ఎట్టకేలకు 3 గంటలకు ఒక ట్రైన్ వచ్చిందంట. ఆ చాయ్ చాయ్ వేడి వేడి చాయ్ చాయ్ వేడి వేడి టీ టీ అనుకుంటూ వస్తున్నాడంట. వెనక నుంచి ముందు వరకు ముందుకెళ్ళాడంట. చాయ్ చాయ్ డ్రైవర్ గారు వేడి వేడి టీ అంటే, ట్రైన్ అంతా వేడెక్కిపోయిందయ్యా, ఇంకా వేడి టీ నేనేం తాగుతాను, ఇంకెవరైనా తాగుతారని చూడు. సరే వెనక్కి వెళ్ళాడంట ప్రయాసపడుతూ. చాయ్ చాయ్ టీ టీ వేడి వేడి టీ అనుకుంటా వస్తే ఒక ఆయన తెల్లటి బట్టలు వేసుకొని వెనక నుంచి దిగాడంట. ఆయన ఎవరంటారు? నేను చెప్పింది బండి గురించి, ట్రైన్ గురించి చెప్తున్నా. ఒక ట్రైన్లో వెనక నుంచి ముందుకెళ్ళాడు వేడివేటి. ఎప్పుడు? తెల్లారగట్ల 3 గంటలకే. 3 గంటలకు వెళ్ళి నా వైపు చూడండి. కొద్దిసేపు నా మాట వింటే బాగుంటుంది. లేకపోతే మీరు ఎవరైనా మాట్లాడాలంటే మైక్ ఇస్తాను, మాకు కూడా వినపడుతుంది. ఈయన ఏం చేశాడు? ఎదరి వరకు వెళ్ళాడు. ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్తే డ్రైవర్ తాగనన్నాడు. వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి తెల్లటి బట్టలు వేసుకొని కాయని దిగాడు. అయ్యా నాకు ఇయ్యా వేడి వేడిగా టీ అన్నాడు. 10 రూపాయలు ఇచ్చాడు. తాగాడు. అయ్యా బండిలో ఎవ్వరు కూడా టీ తాగలేదయ్యా, ఇగో ఇది కూడా పోస్తాను, ఇంకా తాగా, నాకు వద్దులే, ఫ్రీగా తాగంటే నాకు ఇంతవరకు చాలు, నేను ఒక టీ చాలు. ఏంటయ్యా ఒక్కరు కూడా తాగలేదు అని అడిగాడంట. ఎందుకు తాగలేదంటారు చెప్పండి? నిద్రపోతున్నారు. వెరీ గుడ్. ఇంకా ఎవరికి వినపడదా ఉండదా? నిద్ర రాదేమో అని. ఇంకా ఏమని చెప్పగలరా? చెప్పండరా. మీ దగ్గర నుంచి ఏమైనా వస్తాయేమో జవాబులను చూస్తారా? తెల్లారగట్ల కదా, ఇప్పుడేమో తాగుతాం, ఒకవేళ తాగేసేమనుకో నిద్ర పట్టదు, ఎందుకు వచ్చిన తెప్పలని తాగడం అనేసారేమో. ఇంకేం చెప్పగలరు? గార్డ్ అన్నాడంట, ఏంటంటే ఒకరు కూడా అయ్యా నువ్వు టీ అమ్మితే అమ్మేవు కానీ ట్రైన్ చూసి అమ్మాలయ్యా అన్నాడంట. అదేంటి సార్? నువ్వు అమ్మింది ఏ ట్రైన్లో అమ్ముతున్నావు? ఏంటంట? ఏసీ ట్రైన్. వెరీ గుడ్, ఏసీ ట్రైన్. కానీ ఏసీ ట్రైన్ కూడా కదా అమ్మేది, గూడ్స్ ట్రైన్ దగ్గర అమ్ముతున్నాడు. గూడ్స్ ట్రైన్ దగ్గర ఏం అమ్ముతాడు? మనం మౌనంగా ఉంటే మనం కూడా ఎవరితో సమానం అంటే, గూడ్స్లోకి వెళ్దాం, ఎక్స్ప్రెస్లోకి వెళ్దామా? వెరీ గుడ్. చక్క వెళ్ళిపోదాం. దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాల్లో ముందుగా ఉండాలి. గూడ్స్లాగా నిద్రపోకూడదు. ఎక్కడ ఆగుద్దో తెలియదు గూడ్స్, ఎప్పుడు కదులుద్దో తెలియదు గూడ్స్. మనం అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఎక్కడ చక్క వెళ్ళిపోతూ ఉండాలి. రైట్. ఇందాక మనం నడక ఏ నడక దూరంగా ఉండాలంట? కపటపు నడకకు దూరంగా ఉండాలి. కపటపు నడక నడిచింది ఎవరంటే ఎవరో? ఇస్కరియోతు యోధ కపటపు నడక నడిచాడు. అంతేకాకుండా ఇంకొక ఆయన కూడా ఈ యొక్క కపటపు నడక నడిచాడు. ఎవరు చెప్పగలరా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక ఆయన కపటపు ఆలోచించి, వెరీ గుడ్. మీకు ఎందుకు ప్రశ్నలు వేస్తానంటే మీకు ఎంతవరకు వాక్యం తెలుస్తుంది అనే విషయంతో నేను ప్రశ్నలు వేస్తుంటాను.
హేరోదు రాజు ఏం చేశాడు? నిజానికి యేసు ప్రభు వారిని పూజించడానికి అడిగాడా, ఆయన చంపేయడానికి అడిగాడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తానన్నా. నిజానికి పూజించాడా హేరోదు రాజు? అంటే కపటమైన వాళ్ళు ఉన్నారు. మనము కూడా కపటమైన వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నాము. మనలో ఈ నూతన సంవత్సరంలో తీసివేసుకోవాల్సింది ఏంటంటే కపటము. ముందు ఒక మాట, వెనక ఒక మాట. ఇది కపటము. ఈ హేరోదు కూడా అలాగే ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక దానికి దూరంగా ఉండాలంట. సామెతల గ్రంథం 4:27. సామెతల గ్రంథం 4:27. దేనికి దూరంగా ఉండాలంట? అంటే మనం ఎవరికి ఎదుటోళ్ళకి మనం కీడు తలపెట్టకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళ మంచే కోరాలి తప్ప మనం చెడు కోరకూడదు. మన నడక, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. ఒకవేళ నాకు ఇంత చేశారు కాబట్టి నేను తగిన శాస్తి చేసే వరకు నేను నిద్రపోను అన్న మాట మన జీవితంలోనికి రాకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనకి కీడు చేసినా కానీ ప్రతి కీడు చేయలేదు, మేలే చేశాడు. మనం కూడా ఈ సంవత్సరంలో, గత సంవత్సరం మనకొద్దు, పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమాయను. మన జీవితంలో నూతనం అయిపోవాలి. ఇందాక మనం ఒకటి చూసాం, ఏమిటంటే ఫస్ట్ది కపటపు నడక, రెండోది ఏంటి? కీడునకు దూరముగా, కీడు చేసే నడక. ఈ కీడునకు దూరంగా ఉండేవారుగా ఉండాలి. ఈ కీడునకు ఈ కారణం ఏంటో ఒకసారి మనం చూద్దామా? రోమీలు రాసిన పత్రిక 13:10. రోమీలు రాసిన పత్రిక 13:10. ఏంటంట? అంటే మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే పొరుగువానికి మనము కీడు చెయ్యం, మేలే చేస్తాం. ప్రేమ ఉన్నట్లయితే పలానా వాళ్ళు ఆపదలో ఉన్నారు కాబట్టి నీకు చేతనైనంత సహాయం నువ్వు చేయగలుగుతావు. ప్రేమ ఎలాగ ఉండాలంట? మరొకసారి చదవండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఏం చేస్తుంది? ప్రేమ కలిగినడం అంటే ఏంటి అర్థం? పొరుగువాని అంటే గత దినాల్లో కూడా మనం చూసాం. ఒక దూరం పక్కన ఒక ఎరుకోపట్నం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎరుకోపట్నం నుంచి వస్తున్నాడా, లేకపోతే అది మీరు వాక్యం మీరు వింటున్నారు కానీ వదిలేస్తున్నారు అన్నమాట. అయితే కావాలని చెప్పడం మానేసా, ఎక్కడి నుంచి ఎక్కడికో అనేది. యెరూషలేము అంటే ఏంటి? యెరికో అంటే ఏంటి? యెరూషలేము అంటే దేవుని సన్నిధి, దేవుని ఆలయం. యెరికో అంటే లోకం, శాపగ్రస్తమైన భూమి. వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకి వస్తున్నాడు. యెరూషలేము ఎక్కడుంది? పైన ఉంది. యెరికో ఎక్కడుంది? అంటే మనం కూడా దిగజారిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇబ్బందులు వస్తున్నాయంటే కారణం మనం యెరికోకు దిగిపోతున్నాం. ఆ కారణం చేత ఏమైపోయాడంటే త్రోవ పక్కన దొంగలు కొట్టి పడేశారు. కొరప్రాణంతో విడిచిపెట్టేస్తే ఒకడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఇంకో లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చి ఏం చేశాడు? ఆయన పడున్న చోట చూసి జాలిపడి దగ్గరకు వచ్చి ఆయన గాయాలు, ఇది కీడు చేయడం మానేయటం, మేలు చేయటం. వాడికి మేలు చేశాడు సమరయుడు గురించి కూడా మనం విన్నాం కదా. సమరయుడు అంటే ఎవరో? సమరయులు అంటే ఎవరో? అమ్మోనీయులు, యూదులకి పుట్టినవారు. ఒకసారి అంటది ఆ స్త్రీ, ఏమంటది? అయ్యా నువ్వు యూదుడివి, నేను సమరయురాలని. ఎక్కడంటది ఆ మాట? యోహాను సువార్త 4:వ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకనకు వస్తే, నాకు దాహానికి ఏమన్నా అడుగుతున్నావు కదా, నేను ఎవరినో నీకు తెలుసా? నేను సమరయురాలని, నువ్వు యూదుడివి. అలాంటి నువ్వు అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి సమరయురాలని నన్ను నీళ్ళని అడుగుతావా? అంటే సమరయులు అంటే అర్థం ఏంటి? వెలివేయబడిన వాళ్ళు. అలాంటి వెలివేయబడిన మన కుటుంబాల్లో దేవుడు ఏం చేశాడంటే అంత ఔన్నత్యంలోంచి విడిచిపెట్టి దేవుడు మనకు ఒక విలువనివ్వడానికి మన మధ్యకు వచ్చాడు. కాబట్టి అంత విలువనిచ్చిన ఆ విలువలేని వాడిని ఏం చేశాడంటే మేలు చేశాడు. మేలు చేయాల్సిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. నిజానికి లేవీయుడు చేయాలి, యాజకుడు చేయాలి. వీళ్ళిద్దరు కూడా ప్రభువుని గురించి తెలిసినోడు, వాక్యం కూడా తెలిసినోళ్ళు.
మనం కూడా ఎలాగ ఉన్నట్టే అన్యుల్లాగే ఉంటున్నాం. వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరు పోలి ఉన్నారు? అన్యుల్లాగే ఉన్నారు. అందుకనే ఒక మాట ఉంది, ఏమంటే మేలు చేయ నెరిగియు దాన్ని చేయకుండుట పాపము. అదే ఇదేంటండి? ఒకరికి మేలు చేయాలి, అది తెలుసు. మేలు చేయ నెరిగియు దాన్ని చేయకుండుట. అందుకే నేను దూకుతాను ఎక్కడికన్నా కానీ, నా వల్ల కాకపోయినా కానీ అది చెయ్యాలి మేలు అనుకంటే నేను మాత్రం ముందుకు దూకుతాను. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను, ఎంతవరకు సహాయపడాలో అంతవరకు సహాయపడతాను. లేకపోతే అది పాపం. దొంగతనం చేయడం పాపం కాదు, వ్యభిచారం చేయడమే పాపం కాదు, అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడే పాపం కాదు, అది మేలు. ఎదుటివారికి సహాయం చేసే మనసు నీకు రావాలి. చేయగలవు, నీ వల్ల అవుతుంది, కానీ నువ్వు చేయకపోతే కూడా పాపం. ఈ సంవత్సరం మనం మార్చుకుందాం. ఎవరికి మేలు చేయాలి? మన స్నేహితులకా? మన శత్రువులకి, మనల్ని ద్వేషించే వాళ్ళని మనం మేలు చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏమంటున్నాడు? మేలు చేయడానికి వచ్చి ఇస్కరియోతు యోధానే ఆ రోజు భోజనాల దగ్గర కాళ్ళు కడుగుతున్నాడు. కాళ్ళు కడుగుతుంటే అప్పటికన్నా ఆయన తెలుసుకుంటాడు అనుకున్నాడు, తెలుసుకోలేకపోయాడు. మనం కూడా ఎవరు ఎలా పోయినా కానీ మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ఏం చేయాలి? మనం మేలు చేయాలి, కీడుకు దూరముగా ఉండాలి. అసలు ఈ కీడు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్లయితే 1 తిమోతిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అసలు కీడు ఎక్కడి నుంచి వస్తుంది పాస్టర్ గారు? ఒకసారి క్లియర్గా ఒక మాట చెప్పండి అని చెప్తే 1 తిమోతిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చాలు తీసండి, అయిపోయింది. కీడు ఎక్కడి నుంచి వస్తుందంట? ధనాపేక్ష, ధనం మీద ఆశ. 24 గంటల ధనము ధనము ధనము, డబ్బు డబ్బు. ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవమునకు అది మూలము కాదు. మీకు అర్థం అవ్వడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. నాబోటోడు కాదులేండి, ఒక ధనవంతుడు ఒక పార్కులో కూర్చొని ఉన్నాడు, బాగా ధనవంతుడు. ఒక బుద్ధు లాంటి కుర్రాడు ఆయన వెనకాల కూర్చొని ఉన్నాడు. ఈయన కూడా బాగా అటు ఇటు తిరిగి కూర్చున్నాడు. ఈ ధనవంతుడు ఏమైపోయాడంటే టపామని ఒరిగిపోయాడు. ఇలాగ ఒరిగిపోతే, అరే పెద్ద ఆయన పాపం ఒరిగిపోతున్నాడు అని గబుక్కున్న బుద్ధు లాంటి కుర్రాడు వచ్చి పైకి లేపాడు. పైకి లేపి ఆయన అంటున్నాడు కదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటారు? జేబులో టాబ్లెట్ ఉంది, నా నోట్లో వేయి బాబు అంటున్నాడు. అంటే ఆయనకి గుండె జబ్బు వ్యాధి ఉంది. వెంటనే ఇది గుర్తెరిగి బుద్ధి ఏం చేశాడంటే గబగా చింపేసి నోట్లో వేసాడు. నోట్లో వేసిన తర్వాత అమ్మయ్య అని తేరుకొని ఆయన అంటాడు కదా, బాబు నువ్వు చేసిన మేలు నా జన్మలో నేను మర్చిపోలేనయ్యా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఈయనంటాడు యవనస్తుడు, అయ్యా ఆ ట్యాబ్లెట్ నీ జేబులో ఉంది, నీ డబ్బులు పెట్టి నువ్వే కొనుక్కున్నావు, నేను చేసేది ఏముంది, అది కూడా నువ్వే చెప్పావు, కాబట్టి ఆ జేబులో తీసి నేను చింపి నీ నోట్లో వేశాను, అంతే తప్ప దానికి నా జన్మలో నువ్వు రుణం తీర్చుకోవాలంటావేంటి అంటే ఆయన అంటాడు కదా, డబ్బులు నాయే, ట్యాబ్లెట్లు నాదే, ఉన్నది కూడా నా జేబులోనే, కానీ నేను వేసుకోగలిగే స్థితిలో ఉన్నానా? కానీ దాన్ని నా నోట్లో పెట్టింది నువ్వే కదా నాయన. అందువల్ల ఎన్ని జన్మలైనా నీ రుణం నేను. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? మేలు చేయాలి. మనం మేలు చేసేటప్పుడు ఇందాక మనం చదువుకున్నాం ఏంటంటే అసలు ఈ కీడు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్లయితే, ఎందుకన ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ఒక యవనస్తుడు ఉన్నాడు, వాడు ఏం చేశాడు, అయ్యా నిత్య జీవనంకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నప్పుడు, నీకు ఉన్నాయని విడిచిపెట్టి అమ్మేసి నన్ను వెంబడిస్తే ఏమవుతావు? నిత్య జీవనంలోకి వస్తావని సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారే చెప్పారు. వేరే భక్తుడు చెప్పలా, లేకపోతే పేతురో యోహానో సీమోనో ఇంకొకరు చెప్పలా, ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పాడు. సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించాయా అంటే వాడు ఏం చేశాడంటే మిక్కిలి వ్యసనపడి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకని? ధనం అంటే ఆశ, ధనాపేక్ష సమస్త కీడునకు. కాబట్టి మనం ధనాన్ని ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుని ప్రేమిస్తున్నామా? ధనం అవసరమే, కాదంటలేదు, ఎంతవరకు అవసరమో అంతవరకే. ఈ ధనాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే, సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. నిజానికి ఇందాక చెప్పుకున్నాం, అంత ధనవంతుడు ఆ పక్కన బుద్ధు లాంటి చిన్న కుర్రోడు లేకపోతే అంత ధనవంతుడు ఏమైపోయేవాడు? చనిపోయేవాడు.
కాబట్టి ఆ బుద్ధు లాంటి కుర్రను కూడా దేవుడే అక్కడ ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనము కూడా దేవుని పనిలో ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది దేవుని మహిమార్థం చెప్తున్నాను, ఎందుకయ్యా అంత పెద్ద మందిరం కట్టావు, బోళ్ళు అద్దెలు వస్తాయి కదా, నంబర్ 1 బిల్డింగ్లు కట్టుకోవచ్చు కదా, ఈ పోర్షను అందరూ పనులు చేసుకుంటారు, కానీ దేవుడు మాత్రం నా పని చేయమని నాకు అప్పగించాడు. ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు రాబో దినాల్లో మనం ఇంకనూ చూడగలుగుతాము. అంతేకాకుండా మనము ఇంకా ఎవరికి దూరంగా ఉండాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు ఇద్దరిని చూసాం. కపటపు నడకకు దూరంగా ఉండాలి. ఇంకెవరికి దూరంగా ఉండాలి? కీడుకు దూరంగా ఉండాలి. అది దేనికి దూరంగా ఉండాలంట? విగ్రహారాధన దూరం. విగ్రహారాధన అంటే ఏంటి? బొమ్మల. ఏదైతే మనం ఎక్కువ ఇష్టపడతామో, ఏదైతే ఎక్కువ ప్రేమిస్తామో, అది మన బిడ్డ అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, మన ఉద్యోగం అవ్వచ్చు, అదే మన జీవితంలో విగ్రహం. కాబట్టి ఈ సంవత్సరంలో మనం దేనికి దూరంగా ఉండాలంట? విగ్రహాలు. మరి మీ జీవితంలో ఏది విగ్రహమో నాకైతే తెలీదు, దేవునికి సమస్తం తెలుసు. ఒకవేళ మన నిద్రకి మన జీవితంలో విగ్రహమేమో, మన సుఖం మనకు విగ్రహమేమో, మన అందం మనకు విగ్రహమేమో, వాటినన్నింటినీ ప్రక్కన పెట్టాలి. ప్రభు అయిన వారు అంత అందగాడు, స్వరూపమైన సొగసైన లేకుండా ఆ యొక్క ఎర్రటి ఆ అగ్నిగుండంలో లేక ఆ శిలువలో ఆయన ఎంతో బాధపడ్డాడు. కాబట్టి మనం ప్రభు కోసం కొన్ని త్యాగం చేసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి త్యాగం చేసుకుంటాను అని ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ప్రభు గొప్ప కార్యాలు మనం చూడబోతాం. కాబట్టి విగ్రహారాధన, డబ్బు ఒక విగ్రహం, కుటుంబం ఒక విగ్రహం. అబ్రహామును అన్నాడు కదా ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ రక్త సంబంధం నుంచి, నీ దేశం నుంచి బయటకు వచ్చాయి అన్నాడు. అయ్యా మరి ఎలాగా? ఇదివరకు విగ్రహాలు అమ్ముకునేవాడే, బొమ్మలు చేసి అమ్మేవాడు. ఎవరు? తన తండ్రి. అబ్రహాం తండ్రి ఎవరు? తెరాహు. వెరీ గుడ్, మర్చిపోకూడదు. అబ్రహాం తండ్రి ఎవరు? తెరాహు. ఏం చేసేవాడు? బొమ్మలు చేసేవాడు. మరి అబ్రహాం ఏం చేసేవాడు? ఆ మట్టి తీసుకొచ్చి దాన్ని పిసికి తండ్రికి సహాయపడేవాడు. ఆ తండ్రి బొమ్మలు చేస్తే అబ్రహాం ఏమో వెళ్ళి ఈ బొమ్మల్ని దేవుడో దేవుడా అంటే అందరూ కొనుక్కునేవాళ్ళు. దేవుడు మనిషిని చేస్తాడే తప్ప మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి చేయలేడు. అందుకనే నేను అంటాను, మా నాన్న నన్ను కనగలడేమో కానీ నేను మా నాన్నని కనలేను, నా వల్ల కాదు. ఎంతైనా కానీ మన తండ్రి రుణం మనం తీర్చలేము, మన తల్లిదండ్రుల రుణం మనం తీర్చలేము. ఏం చేశారు నాకు అని అనుకోవచ్చు. ఈ జన్మ ఉందంటే, ఈ మాంసం వద్ద ఈ లోకానికి భూమి మీదకి అడుగు పెట్టిందంటే దానికి కారణం ఎవరంటే ఊపిరి ఆయనిచ్చిందే. కానీ ఈ మాంసం ముద్ద ఎవరిదే? తల్లిదండ్రులు. మర్చిపో. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట, నీ తల్లిదండ్రులను సన్మానింపము, అప్పుడు నువ్వు ఎలా ఉంటావంట? దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. తల్లిదండ్రులు చేసే మేలులే ఎప్పుడు కూడా మనం మర్చిపోయిన వారుగా ఉండాలి. అబ్రహాము ఏమి చెప్పాడో, దేవుడు ఏమైతే అబ్రహాముకి చెప్పాడో దానికి దూరంగా వెళ్ళిపో. ఎందుకని వెళ్ళిపోమన్నాడు? తల్లిదండ్రులు దూరంగా ఎందుకు వెళ్ళిపో? ఇప్పుడే కదండి మరి తల్లిదండ్రులు గౌరవించమని చెప్పారు. కానీ తెరాహు మారట్లేదు. దేవుని ఆత్మ నన్ను ఘోషిస్తున్నానా? బొమ్మలు చేసి మనం దేవుళ్ళు అని చెప్పడం తప్పు కదా నాన్న, నేను మాత్రం ఈ పని నేను చేయలేకపోతున్నాను నాన్న అనగానే దేవుని ఆత్మ ప్రత్యక్షమైంది. అబ్రహాము లేచి వెళ్ళిపో, నువ్వు నిజం తెలుసుకోబోతున్నావు, నేను హెచ్చించబోతున్నాను. కట్టుబట్టలు తెలిపోయాడు, అప్పటికే ధనవంతుడు. కానీ మరి 13వ వచనంలోకి దేవుని మాట ప్రకారం వెళ్ళేందుకు అబ్రహాము వెండి బంగారం కలిగి బహుధనవంతుడై ఉండెను. అప్పుడు వెండి బంగారం ఉన్నా కానీ బహుధనవంతుడు కాదు. పని బహుధనవంతుడు ఎందుకు ఇచ్చాడు? మరి ఇందాక మనం చదువుకుంది ఏముంది? ధనము సమస్తమైన కీడునకు. కానీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అబ్రహాము. చప్పటి కూడా దేవుని నామముపరచండి. ఈ ధనాన్ని పట్టుకొని కూర్చోట్లా. అబ్రహాం బిల్డింగ్లు కట్టేస్తాడా? ఎక్కడున్నాడు? ఏ అనుభవంలో పెరిగాడు? గుడారాల అనుభవంలో పెరిగాడు. మనం మొదటి స్థాయి మనం మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మొదటి స్థాయి మర్చిపోకూడదు. అందుకనే నేను ఏ స్థాయిలో ఉన్నా, ఇక్కడ ఏసీ ఉన్నా, కింద ఏసీ ఉన్నా, ఇంకో దగ్గర ఏసీ ఉన్నా, ప్లాట్ఫామ్ మీద పడుకున్న ఆ నిద్ర నేను మర్చిపోలేను. కింద పక్క బట్ట కూడా లేకుండా పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. ఎప్పుడు కూడా ఆ స్థితిని మనం మర్చిపోకూడదు.
ప్రభువా ఆ స్థితిలో కాపాడబట్టే కదా నన్ను ఈ స్థితిలో ఉంచావు. అందుకని ఒక పాట ఉంది, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా నష్టాల్లో స్తుతించాలి, కష్టాల్లో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడైతే నష్టం తీరిపోయిందో, కష్టాలు తీరిపోయిందో, చాలామంది నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టే ఉన్నారు. అందరి సంగతి మనమేమో కానీ మనం ఎలాగుంటున్నాం అనే విషయాన్ని ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా నిజమే, గత దినాల్లో నేను ఇలాగున్న దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అందరి చేత తృణీకరింపబడిన దాన్ని, అందరూ విడిచిపెట్టిన దాన్ని, అందరూ త్రోసివేయబడిన దాన్ని, ఈ రోజున ప్రభువా నన్ను నువ్వు నీ కౌగిల్లో దాచుకున్నావు. కంటి పాపలాగా నన్ను కాచుకొని దాచావయ్యా. అందుకని ఈ రోజున నేను క్షేమంగా ఉన్నాను. ఎవరు విడిచి చివరి కాలం చూస్తానన్న భర్త మధ్యలోనే చనిపోయాడు. చివరి కాలం వరకు బిడ్డలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కానీ నువ్వు మాత్రం నన్ను. అందుకనే మన మూలవాక్యం ఏంటి మన మూలవాక్యం చెప్పండి? నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినాను. నువ్వు ఎప్పుడైతే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయావో నీ జీవితంలో ఏది కూడా ఆటంకాలు కలగవు, ఎలాంటి పరిస్థితి అయినా కానీ. రైట్, ఇంకా నేను ఇంకొక మాట చెప్పుకుందాం. ఇంకా దేనికి దూరంగా ఉండాలి? 23వ అధ్యాయం నిర్గమాకాండం 7వ వచనం. నిర్గమాకాండం 23:7. చాలు. దేనికి దూరంగా ఉండాలంట? అబద్ధానికి దూరంగా ఉండాలి. అబ్రహాము అబద్ధం ఆడాడా లేదా? ఏంటి మాట్లాడరు? ఒకానొకప్పుడు తన భార్య విషయంలో అందంగా ఉంది సారాయి అని చంపేస్తారేమో అని ఏమన్నాడు? తంతే నా చెల్లి అంటాడు. అన్నప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఆమెను తీసుకురా అంటాడు, ఆమెతో ఉండాలి అంటాడు. అనగానే వెంటనే తీసుకొచ్చే ముందు దేవుని దూత ఆయన ముట్టుద్ది. అమ్మో, ఈమె నిజంగా అబ్రహాము చెల్లి కాదు, తన భార్య. అప్పుడు వెంటనే అంటాడు, ఈమె ఎవరు చెప్పు అనగా, నా భార్య అయ్యా. చూసా దేవుని దూతలు నాకు ఎలా చెప్పినాయో. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు ఆడకూడదు. ప్రతి ఒక్కరూ ఎలాగుంటుందంటే అబద్ధం, చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడేస్తూ ఉంటారు. అబద్ధం అంటే ఉదాహరణ చెప్పండి. మన నిత్యము మనం జరుగుతున్న విషయాల్లో 2-3 చెప్పండి. అబద్ధం అంటే లేని మాట చెప్పడం అంటే ఏంటి? జరగపోయినది అంటే ఏంటి? సమయానికి వస్తానని అబద్ధమా కాదా? చాలామంది అంటారు నేను వచ్చేస్తాను. అవునా బుద్ధు? అబద్ధమా కాదా? దేవుని సన్నిధిలో అబద్ధం ఆడచ్చా? వస్తానంటే. అందుకే క్రైస్తవుల మాట ఎలా ఉండాలంటే అవునంటే అవునన్నట్టుగా, కాదంటే ఇది లెక్క. ఇదివరకు రోజుల్లో కూడా నేను ఎలా ఉండేవాడిని అంటే వస్తాను అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా వెళ్ళిపోయేవాడిని. ఇదివరకు తబలా ప్రోగ్రామ్ చేసేటప్పుడు మైకులు అప్పుడు ఫోన్లు ఉండేవి కావు. ఒక లెటర్స్ ఇంగ్లాండ్ కవర్ ఉండేది. ఆ ఇంగ్లాండ్ లెటర్ మీద కార్డు మీద ప్రసాద్ వస్తాడంటే వస్తాడు, ఎన్ని తుఫాన్లు అంటే వస్తాడంటే వస్తాడు, రానంటే రాడు. మనం ఎలా ఉండాలి? కానీ 1 సారి 2 సార్లు 3 సార్లు ఎక్స్క్యూజ్, ప్రతిసారి ఎక్స్క్యూజ్ ఉంటుందంటారా? సేవకులే అలా చేస్తున్నారు. ఎలాగా? వస్తానంటున్నారు, రావట్లేదు. దానికి జవాబు ఎవరు? దానికి జవాబు ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి నమ్మకం చాలా ఇంపార్టెంట్. అబద్ధం ఆడకూడదు. ఇంకా నా వాక్యాన్ని ముగిస్తూ టకటక 2 వచనాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు మనం ఏం చేయకూడదు? దూరంగా ఉండాలి. ఇంకా ఇప్పుడు ఎలా ఉండాలి? వెంబడించాల్సినవి ఏంటి అన్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో
18వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరంటే దెయ్యం పట్టిన ఒక యవనస్తుడు దెయ్యం పట్టి ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత ఏమంటాడంటే, ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యం పట్టిన వాడు ఆయన ఎద్దు ఉండగా, అయ్యా నువ్వు దెయ్యం వదిలేశాడు. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు ఏమైందంటే, అయ్యా నాకు దెయ్యం వదిలిచ్చావు కదా, ఇప్పటి వరకు నేను రాళ్లతో కొట్టుకునేవాడిని, నన్ను నేను హింసించుకునేవాడిని, నన్ను ఒక మనిషిగా చేసావు, నేను నీతో పాటు వస్తానయ్యా అంటే, అయ్యా ఈ ఊరోళ్ళు ఏమన్నారంటే నన్ను వెళ్ళిపోమన్నారు, నువ్వు కూడా నాతో పాటు వచ్చేసేస్తే ఇక్కడ సువార్త ఎవరు అందిస్తారు? కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి నువ్వేం చేయాలి? సువార్త పనిచేయాలి, అనేక మందికి అందించాలి. అందుకని దేవుడు ఒక చోట అవమానింపబడిన తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ అడుగు పెట్టడం. దేవుని అవమానిస్తున్నావేమో, జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను కానీ ఇక్కడ నిన్ను ఉంచుతున్నాను. దేవుడు మనల్ని కూడా ఉంచుతున్నాడు. అందుకే ఈ భూలోకంలో ఉంచాడంటే కారణం ఏంటంటే ఆయన పని చెయ్యాలని. ఇంకా మనం పని చేయకుండా ఉన్నట్లయితే ఎవరితో సమానం అంటే ఆ దెయ్యం పట్టిన వాడితో, అపవాదితో సమానం. ప్రభుని తెలిసిన మనము ఎవరి కోసం చూస్తున్నాము? ఈ జానడు పొట్ట కోసమా? ప్రభు కోసం మనం చేస్తే దేవుడు తప్పకుండా అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన మేలులతో దేవుడు మన ఈ సంవత్సరం చేయబోతున్నాడు. దేవుని నామ స్తోత్రం కనుక. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనం మాట చూద్దాం. కీర్తన గ్రంథం 46:8. యెహోవా చేసిన కార్యాలు వచ్చి చూడండి. యెహోవా చేసిన కార్యాలు వచ్చి చూడండి. వస్తే కదా నువ్వు చూస్తానికి. నా వెంట వచ్చువానికి ఏం చేస్తాడు? నా వెంట వచ్చును. ఎప్పుడు? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా అందుకనే దావీదు అంటాడు, నా వెంట వచ్చి చూడండి. అదేవిధంగా ఒక సహోదరి అంటుంది కొత్త నిబంధనలో. ఎవరా ఆ సహోదరి అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ. ఆయన వెంబడబడింది. ఎందుకు వెంబడబడింది? అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, డబ్బంతా వ్యవజయం చేసుకుంది, ఆమెకి ఏం స్వస్థత కలగలేదు. ఆయన వెంబడబడింది. ఆయన దొరకలేదు, కానీ ఆయన వస్త్రపు చెంగు మాత్రం దొరికింది. వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. మొత్తానికి ఏ విధంగా అయినా కానీ ఎంతమంది ఒకవేళ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ నడవగలదా? నుంచోగలదా? ఏ మాత్రం ఓపిక లేదు, కొరపాడంతా ఉంది. ఆ కారణం చేత ఏమైందంటే ఆమె డేకురుకుంటూ వెళ్తుంటే జనసమూహం ఏమో డేకురుకుంటూ వెళ్తే తొక్కేయకుండా ఉంటారా? తొక్కేస్తారు. మొన్న ఒక సినిమాలో ఒక ఆమె తొక్కేశారంట. తొక్కేస్తే ఏమైపోయిందామా? చచ్చిపోయింది. ఆ కేసులు జరుగుతూ ఉన్నాయి. మరి అంతమంది తొక్కేసినా కానీ మరి ఆ మనిషి బ్రతుకుందంటే కారణం ఏంటంటారు? దేవుని కార్యాలు ఆమె పట్ల వెల్లడి జరగాలి కాబట్టి ఆమె బ్రతుకుంది. మొత్తానికి ఎలాగైనా కానీ ఆమె పట్టుదల విడవలేదు. పట్టు విడవకుండా వస్త్రాలు పట్టుకుంది. ఆమె రక్తధారలు కట్టినాయి. కట్టిన తర్వాత ఏమైందంటే ఆ మట్టుగా ఆమె వెళ్ళిపోలేదు, కానీ ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎవరో నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అనగానే ఆయన ఏమంటాడు? ప్రభావం వెళ్ళిపోగానే ఎవరు అనగానే లేచి ఏం చేసింది? చాలామంది ఈ ప్రభావం మనం పొందిన వారం ఉన్నా కానీ సాక్ష్యాలు చెప్పలేని వారం ఉన్నాం. రాత్రికాల సమయంలో కొంతమంది చెప్పారు. దేవుని నామ స్తోత్రం. మనం కూడా అలా చెప్పేవారముగా వస్తే చూస్తావు. అంతేకాకుండా ఇందాక మనం చదువుకున్న ప్రకారంగా సమరయ స్త్రీ కూడా ఏం చేసింది? రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూపిస్తాను రండి అంది. మనం కూడా అలా చెప్పేవారుగా ఉండాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడండి. మనం ఆయన వెంబడిస్తే మనం ఏమవుతాం? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నన్ను వెంబడించేవాడు ఏం చేస్తాడంట? చీకట్లో నడవలు. వాడు ఏం చేస్తాడంటే చీకటిని ద్వేషిస్తాడు. జీవపు వెలుగు కలిగి ఉండునని. ఒక వెలుగు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆడు అందరికీ వెలుగునిస్తాడు. ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఒకడు దీపము వెలిగించి మంచము కింద కానీ కొంచెం కింద దాచడు కానీ ఎత్తైన దీపస్తంభం మీద దాన్ని ఉంచును. ఎందుకని ఎత్తైన దీపం? అది మా ఎఫ్సి పుట్టినప్పుడు మాకు ఇంట్లో కరెంట్ వచ్చింది. అంతకుముందు మా ఇంట్లో కూడా దీపస్తంభాలే. ఇక్కడ గోడ ఉండేది, ఆ గోడ మీద పెట్టేవాళ్ళం ఎత్తైన దీపస్తంభం. మనం కూడా ఎలాగుండాలంటే అందరికీ కంటికి కనబడేటట్టుగా ఉండాలి.
అందరికి వెలుగునిచ్చేవారు ఉండాలి, అందరికి సహాయపడేవారు ఉండాలి. వెలుగు ఉండగానే ఏమైందంటే అందరికీ మనం దారి చూపించేవాళ్ళు అవుతాం. మంచి ఉద్దేశమే, మనం హృదయంలో వెలుగు లేకుండా సపోజ్ నేను కళ్ళు మూసుకొని ఒకసారి ఇట్లా అన్నా, నువ్వే నువ్వే, వీడి పట్ల నాకు మంచి ఉద్దేశం ఉంది, నేను గుడ్డోడిని, నేను వందనాలు చెప్పాలి అనుకుంటున్నాను. వందనాలు చెప్పాలనుకున్నప్పుడు ఇలా 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 నువ్వు నా చేయలేటెళ్ళని పక్క వెళ్ళిపోయినాయి, ఇలా ఇలా అంటే ఇటు వెళ్ళిపోయినాయి. ఎందుకని వెళ్ళిపోయింది? వీళ్ళు కళ్ళలో పొడిచేయాలి నా ఉద్దేశమా? ఎందుకని? కళ్ళు కనబడక చెయ్యాలనుకున్నది మంచిదే, కానీ నాకు కళ్ళని గుడ్డివాడినైతే చేసేవి కూడా అవి మంచి పనులుగా ఉండవు. మనం మంచి వాళ్ళమైతే నా కన్ను దృష్టి సరిగ్గా ఉన్నట్లయితే వీడిని కూడా నేను సరిగ్గా చూడగలను. అంకుల్ నాకు వందనాలు చెప్తున్నాడా, ఈడేమనుకుంటాడు పాపం, ఈడే కంట్లో పొడి చేస్తున్నాడు, మర్యాద పిలిచి అనుకుంటాడు, కూర్చున్నాను. కాబట్టి మనము మంచి చేయాలంటే ముందు మనం మంచిగా ఉండాలి, మంచి ఆహారాన్ని పెట్టాలన్నప్పుడు అన్నీ వండేసాము, చెయ్యంతా రోతగా ఉంది, రండి కూర్చోండి మీరు పెడతానని చెప్పి ఆ రోత చేత్తో వడ్డిస్తే ఎవరైనా తింటారా? అంటే మన హృదయం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా శుభ్రంగా ఉండాలి. అప్పుడు మనం కూడా ఇంకొకరికి పరిశుద్ధతగా, అందుకని ఈరోజు కష్టపడి అన్నీ చక్కగా నీట్గా చేశాము. అది కూడా మనం ఈ సంవత్సరం నుంచి మనం ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలంటే పరిశుభ్రంగా, హృదయము, పెదాలు, నోరు, మన చూపు పరిశుభ్రంగా ఉండాలి. మంచినీళ్ళు పైపు ఉంది, ఆ పైపులు దాని పేరు ఏం పేరు? మంచినీళ్ళ పైపు. దాంతో డ్రైనేజ్ వాటర్ వస్తుంది అనుకోండి, పడతామా నీళ్ళు? ఎందుకని? దాంట్లో వాసన వస్తుంది, చండాలం ఉంది. కాబట్టి పైపు అబ్బాయి ఇది బాగలేదండి, ఒకప్పుడు బాగుండేది, కానీ మనం కూడా చెడిపోతే, మన నోరు చెడిపోతే మనలో కూడా ఏం చేస్తారంటే అందరూ అదే చూపు చూస్తారు. ఒకప్పుడు చెడిపోయిన పైపే, కానీ ఈ రోజున మంచినీళ్ళు వస్తుందండి, చూస్తున్నాం, రోజు వస్తున్నాం, వైట్గా వస్తున్నాయి. నిజమే, మనం కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాం. ఒకప్పుడు చెడిపోయిన వాళ్ళమే, కానీ దేవుడు మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాడు, పరిశుభ్రపరిచాడు. మళ్ళీ చీకట్లోకి మనము వెళ్ళకూడదు. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 12:26. రైట్. ఏంటంటే ఒకడు నన్ను సేవించిన ఎడల ఏం చేయాలంట? వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటి? వెంబడించడం, ఫాలో అవ్వాలి, ఆయన వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉండాలి, ఎందుకంటే ఆయన వెంబడించేవాడు. ఆ రోజున 3 జ్ఞానులు దేన్ని వెంబడించారు? నక్షత్రాన్ని చూసి వెంబడించారు. నక్షత్రాన్ని వెంబడించబట్టి యేసుని చూడగలిగారు. నక్షత్రంలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మనం కూడా వెలుగును చూస్తే, వెలుగు సంబంధులుగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చూస్తాడు. ఇప్పుడు వరకు దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని వెంబడించాలి? వెలుగును వెంబడించాలి, చీకటిని విడిచిపెట్టాలి. ఈ విధంగా మన జీవితాల రాబో దినాల్లో ఇంకా ఎక్కువగా, అందుకనే ఈ చివరి నేను బ్రతుకు దినములన్నయు చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. నేను బ్రతుకు దినములయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీకు అటువంటి క్షేమాలు కావాలంటే ఆయన వెంబడించు. నీ బ్రతుకు నువ్వు మార్చుకోకల్లా, ఆయనే మారుస్తాడు. రోజుకొక విధంగా నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తుంటావు, రోజుకు ఒక్కసారన్నా చిన్న మాటతో దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉంటాడు. రోజుకొక మాట. నేను 45 నిమిషాలు వాక్యం చెప్పంటే 45 నిమిషాలు మీకు వాక్యం మనసులో ఉండకపోవచ్చు, కానీ రోజుకొక మాట మిమ్మల్ని ఆదరిస్తుంది, రోజుకొక మాట మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ 2024 కంటే 2025లో మంచి ఆయుష్ మీకు దయచేయునుగాక, మంచి ఆరోగ్యం మీకు దయచేయునుగాక, సకల ఐశ్వర్యములు ఆయన గుప్తం ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. రీతిగా ప్రభువా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని దావీదు మహారాజు చెప్తున్నాడు. సౌలు తరుముకొస్తున్నాడు, అయినంత మాత్రాన్ని నేను విడిచిపెట్టలేదు. దాక్కున్నంత రోజులు దాక్కున్నాడు, బయటకు వచ్చాడు, రాజును చేసావు, చక్రవర్తిని చేసావు. మేము కూడా కొన్ని శోధనలు, కొన్ని వేదనలు, కొన్ని రోదనలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి. మమ్మల్ని విడిపించే రోజు ఒక రోజు రాబోతా ఉంది. ఆ దినం కోసం ఎదురు చూస్తున్నాం.
దావీదు ఎదురు చూస్తున్నట్టుగా నీ ప్రియబిడ్డలకి ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు, గొప్ప కార్యాలు జరిపించేవాడుగా ఉన్నావు. మేము ఏ నడకలు నడవకూడదో, ఏ విధంగా నడవాలో మాకు నేర్పించావు. మా జీవితం అంతా కపటము, ద్వేషము, ధనం అంటే ఆశ, ఈ విధంగా ప్రభా నీకు కీడు చేసేవారుగా ఉన్నాం. అలా కాకుండా ప్రభా నీకు మేలు చేసేవారుగా అనేక మందిని నీ సన్నిధిలో నడిపించేవారుగా ఉంటాను సహాయం చేయి. గత దినంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, దాన్ని బట్టి వందనాలు. ఇంకా నువ్వు ఆశిస్తున్నావు నీ ప్రియబిడ్డలు ఇంకా ఏది ఆశించి నీ సన్నిధికి వచ్చారో వారికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం ప్రభా నీవే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు. ఏ వేదంతో వచ్చారు, ఏ బాధలతో వచ్చారు, ఏ శోధంతో వచ్చారు, ఏ రోధంతో వచ్చారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇక్కట్లో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రభా నీ యొక్క సకలమైన ఐశ్వర్యంతో నీ బిడ్డల యొక్క బాగోగులు చూసి వారిని నెమ్మదిపరచమని, సమాధానము గల దానమై వెళ్ళమని ఏ విధంగా చెప్పావో ప్రభా నీ మందిరం నుంచి సమాధానం కలగా వారిగా వెళ్ళడానికి సహాయం చేయి. ఆ సమరయ స్త్రీ ప్రభా ఏ విధంగా ఆ బావి దగ్గర కొండ విడిచిపెట్టి నిన్ను పట్టుకెళ్ళిందో, నీ మాటలు పట్టుకెళ్ళిందో ఆ విధంగా పట్టుకు వెళ్ళడానికి కృప చూపించు ప్రభా. ఈ 2025లో నీ దీవెనల వర్షం నీ బిడ్డలపై నువ్వు కురిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని తలగానే ఉంచుతానన్నావు కానీ తోకగా చేయనన్నావు. అందుకొరకు వందనాలు. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి ప్రభా. నీ మాటలే మమ్మల్ని జీవింపజేస్తాయి. నీ మాటలే మమ్మల్ని వెలిగింపజేస్తాయి. అందుకొరకు నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటూ నన్ను మమ్మల్ని బంగారు పాత్రలు సమర్పించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి స్థిరపరచండి ప్రభా. ఈరోజు ఎవరైతే రాలేకపోయారో మరొకసారి ప్రభా నీ యొక్క తరుణాన్ని వారికి అనుగ్రహించమని, నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ రోజున ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే వివాహాలు సిద్ధపడి ఉన్నారో వారికి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో వారు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో వారు అప్పులు, రుణాలు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే శోధనలో ఉన్నారో ఆ శోధనలో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు నీవే మహిమ, ఘనత ఆరోపించుకుంటూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ తొలి రోజున నీ యొక్క దీవెన వర్షం నీ బిడ్డలపై నువ్వు కుమ్మరిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటూ నీ బిడ్డలు నీ చేతికి అప్పగించుకుంటూ నీ రాకపోకల యందు యెహోవా నేను కాపాడిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని ప్రభుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగా, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగా, ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగుగా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.